హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమా. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో కొమరవెల్లి మల్లన్న బోనాలు అయితే చేసుకున్నామండి. మాకు కొమరవెల్లి మల్లన్న బోనాలు ఉన్నాయి. సో ఆ రోజు భోగి, దాదాపుగా అందరూ సంక్రాంతికి ముందు కొమరవెల్లి బోనాలు చేస్తారు కదా, ఇక మేమైతే భోగి రోజు చేసుకున్నాము. ఇక్కడైతే గొబ్బెమ్మలను అయితే రెడీ చేస్తున్నామండి ముగ్గులో పెట్టడానికి. మార్నింగే ఇక మా ఇంట్లో అయితే మార్నింగ్ నుండే బోనాల కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము. ముఖ్యంగా మల్లన్న బోనాలకైతే చాలా నిష్టగా ఉండాలండి. ఎలాంటి నాన్ వెజ్ అయితే తీసుకోకూడదు. మార్నింగ్ నుండి అయితే ఉపవాసం అనేది ఉంటారు ఈ మల్లన్న బోనాలకి. ఇక ముఖ్యంగా అయితే బంతి పూలు అయితే చాలా అవసరం అండి. అలాగే బోనం చేయడానికి అయితే కొత్త బియ్యం అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మేమైతే బంతి పూలు అయితే గుచ్చుతున్నామండి. ముఖ్యంగా మనకు బంతి పూలు అనేటివి అవసరం ఉంటాయి బోనాలకి. అండ్ మల్లన్న తొట్టె కట్టడానికి బంతి పూలు అనేటివి యూజ్ చేస్తారు. ఇక్కడ మేమైతే బోనాలు ప్రిపరేషన్ చేస్తున్నామండి. మల్లన్న బోనాలకైతే పసుపు అన్నము అండ్ బెల్లన్నము అంటే పరమాన్నము, పచ్చి పులుసు, ఒక 5 రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పోపు లేకుండా, ఉప్పు వేయకుండా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తామండి. అవి 4 అయితే మల్లన్న దేవుడికి అయితే నైవేద్యంగా పెడతాము. ఇక్కడైతే నేను కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మాకైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తుందండి. వంటలు అండ్ నైవేద్యాలు. ఇక వంటల విషయానికి వస్తే మనము ఉపవాసం కంప్లీట్ అయిన తర్వాత ఒక 4-5 టైప్స్ అయితే వంటలు ప్రిపేర్ చేస్తామండి, కర్రీస్. ఇక మన ఇష్టము, ఒక 4-5 అయితే కంపల్సరీగా చేస్తారు. ఇక్కడ మా అమ్మ అయితే దేవుడి రూమ్లో అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది బోనాలకు. ఇక్కడ బోనాలు పెట్టే ప్లేస్లో అయితే మల్లన్న దేవునికి పులిగోర్లు వేస్తారండి. బోనాలు పెట్టే ప్లేస్లో పసుపు కుంకుమలతో అయితే పులిగోర్లు వేస్తారు. అలాగే ఇక్కడ మా అక్క నేనైతే తొట్టెకు ప్రిపేర్ చేస్తున్నామండి. అలాగే 3 ఇయర్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ కొమరవెల్లి జాతర వెళ్ళి అక్కడ కూడా బోనాలు అండ్ పట్నాలు వేస్తామండి. చాలా బాగా అనిపిస్తుంది కొమరవెల్లి జాతరలో కూడా. ఇక్కడ ఏంటి అంటే చాలా నిష్టగా ఉండాలని చెప్పారు కదా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమైతే తీసుకోమో, టిఫిన్స్ కానీ అన్నం కానీ, ముఖ్యంగా అయితే రైస్ అయితే తీసుకోము. పాలు కానీ టీ కానీ తాగుతారు. దీపావళి నోములు ఉన్న వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ మా పిన్ని వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉంటే. ఈ ఇయర్ అయితే దాదాపుగా మా అక్క వాళ్ళను అండ్ మా గ్యాంగ్ను చాలా వరకు మిస్ అయ్యాము. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల రాలేక. మొత్తానికైతే ఈవినింగ్ వరకు అన్నీ రెడీ అయితే చేసి ఇలా దేవుని రూమ్లో పెట్టామండి. ఇక్కడ మా అమ్మ అయితే ఇంటికి దిష్టి తీసి బూడిద గుమ్మడికాయ అయితే కొట్టారు. ఇక్కడ చూడండి మా మల్లన్న దేవుడికి బోనాలు అండ్ తొట్టె చాలా బాగా అయితే చేసాము. ఎందుకో అండి ఈసారి పూలు అయితే ఎన్నిసార్లు తెచ్చినా సరిపోలేదు. ఒక 2-3 టైమ్స్ అయితే తీసుకొచ్చాము. ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసాము. అలాగే ఇంకోవైపు మా చెల్లె వాళ్ళ పాపకి భోగి పళ్ళు పోస్తున్నామండి. అవే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మా పొట్టిది. సో తనకి భోగి పళ్ళు పోస్తున్నాము. అందులోనూ ఈరోజు మా మామయ్య బర్త్డే కూడా. సో ఆ ప్రిపరేషన్స్ కూడా జరిగాయి, కానీ నా దగ్గర వీడియో లేదు, అదే యాడ్ చేద్దామంటే. సో మేమైతే ఇక్కడ భోగి పళ్ళు అయితే పోస్తున్నామండి. ఇంకా ఈవినింగ్ అయింది కదా, మల్లన్న దేవుడికి అయితే మేము ముందుగా అయితే దేవుడి కోసము ప్రసాదము పడిలాగా పెడతామండి. మేము చేసిన కర్రీస్ అండ్ పెరుగు పెట్టి అక్కడ పడి అయితే పెడతాము. తర్వాతకి ఉపవాసము ఆ పడి తీసుకొని ఉపవాసం అనేది వదిలేస్తాము.
మా పొట్టిదానికి భోగి పళ్ళు పోస్తున్నాము. ఇక్కడైతే అది మంచిగా పోపించుకుంటుందండి భోగి పళ్ళు. అసలు గింజ కూడా ఏడవట్లేదు. అందులో చాక్లెట్లు వేస్తే అవి కూడా తీసుకొని తింటుంది. ఇక మా సైడ్ అయితే ఎక్కువ శాతము భోగి పళ్ళు తెలియదు, మా చెల్లి అయితే పోస్తుంది. ఎక్కువగా అయితే ఆంధ్ర సైడ్ పోస్తారని తెలుసు. కాకపోతే ఇప్పుడైతే అందరు పోస్తున్నారండి. పిల్లలకి ఏమైనా దిష్టి ఉంటే భోగి రోజు పోస్తే దిష్టి అనేది పోతుంది అంటారు కదా. సో ఇక్కడ మా పొట్టిదానికైతే పోస్తున్నాము. భోగి పళ్ళలో అయితే మేము బంతి పువ్వులు అండ్ చాక్లెట్స్, రేగి పళ్ళు అయితే యాడ్ చేసాము మాకు తెలిసినంతవరకు. కొన్ని చిల్లర కాయిన్స్ కూడా వేస్తారు, కానీ మాకు ఆ టైంలో అంత గుర్తులేదు. సో ఈ 3 అయితే పోసాము. ఇక అది మేము పోసేది చూసి అది కూడా పోస్తా అని వాళ్ళ అన్నయ్యకైతే ఇక్కడ పోస్తుంది. ఇక్కడైతే మేము దీపాలు ప్రిపేర్ చేస్తున్నామండి బయట పెట్టడానికి. అలాగే ఇక్కడ మా అమ్మ పూజ చేస్తున్నారు. దీపము దేవుడికి చూపించి నైవేద్యము పెట్టి మాకు కూడా మీకు పడి పెడతారు. ఇక పడి తిన్న తర్వాత మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ ఇయర్ అయితే ఇలా జరుపుకున్నాము మల్లన్న బోనాలు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి.